అంటే ఓ రకంగా దాన్ని ఏమంటారంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు అటెన్షన్ సీకర్. కాపు సామాజిక వర్గాన్ని ఆయన ఆలోచింపజేసేదిలా లేదా ఆయన మాటలు కానీ ఆయన ఇది కానీ ఎవరు రామ్ జోగే మాట్లాడింది. రామ్ జోగేది వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది చర్చ. దానికి ఓ రకంగా ఈయన వెళ్ళగక్కుతున్నాడు. రేపు మాపు హరిరామ్ జోగే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అని వీళ్ళు స్టాంప్ వేస్తారు అంతే. అంతకు మించి ఏముండదు అక్కడ. బేసిక్గా కాపులకి సంబంధించినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి మానసిక పోరాటం, సుదీర్ఘమైనటువంటి శారీరక పోరాటం చేసిన వాళ్ళని పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని తీసుకెళ్ళి లేదా వాళ్ళ ఆత్మగౌరవమా ఆత్మాభిమానమా తనలోకి అబ్జార్బ్ చేసుకుంటూ తను వాళ్ళని తెలుగుదేశానికి గిఫ్ట్గా ఇచ్చేస్తున్నాడు. అంత మించి ఏం లేదు. ఎందుకంటే కాపులకి ఏంటి ఫీలింగు, మేము మెజారిటీ వర్గం అంతే కదా. ఎస్సీ ఎస్టీలలో ఇంకా ఆ టెంపర్మెంట్ రాలా. మేము మెజారిటీ వర్గం కాబట్టి మాకు ముఖ్యమంత్రి కావాలి, లేదా బీసీలో రావాలి. అందరికంటే హైయెస్ట్ ఎవరున్నారు? అందరూ 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు. ఇటు వీళ్ళకు ఉన్నటువంటిది నెక్స్ట్ తర్వాత బీసీల తర్వాత కాపులే. అంటే బీసీల్లో కూడా అన్ని కులాలు ఉంటాయి, 139 కులాలు. కాపుల్లో దాదాపుగా 8, 10 కులాలు. వీళ్ళందరూ కలిపి కాపు కదా. ఈ కాపు మొత్తం సామాజిక వర్గం అంతా కూడా లెక్కేసుకుంటే